అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. మిత్రమా, ఎవరిని పట్టించుకోకుండా వదిలేస్తేనే విలువిస్తారు. కాబట్టి ఎవరిని పట్టించుకోకుండా బతకడం నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాలి. అన్నీ పట్టుకుంటే బాధ నీకు మిగులుతుంది అని మర్చిపోవద్దు మిత్రమా. ఈ జీవితంలో మన ప్రయాణం అనేది ఎంతో విలువైనది. ఆ యొక్క ప్రయాణం అనేది అసలు మనం ఎవరమో, మన కృషి ఏమిటో, మన లక్ష్యాలు ఏంటో మనకి స్పష్టంగా తెలుసు. అలాంటప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు మన విలువని పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఇక ఇది సహజమే అనుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మన ఆలోచనలే, అలాగే మన యొక్క సొంత నిర్ణయాలే, మన ప్రయత్నాలన్నీ కూడా మన లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలి అని అనుకోవడం ఎంతో తప్పు. కానీ గుర్తుపెట్టుకో, వారు అర్థం చేసుకోలేదని, వీరు అర్థం చేసుకోలేదని మన విలువ అంటే మనమే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏమాత్రమే లేదు. ముందుగా మన విలువని మనమే కాపాడుకోవాలి. మనకంటే మన విలువని ఎవ్వరూ గుర్తించలేరు కదా. కాబట్టి తెలుసుకోగలగాలి మీ విలువని. ఇతరుల అభిప్రాయాల మీద ఎప్పుడు కూడా నువ్వు ఆధారపడటం అనేది అంటే మన స్వయ గౌరవాన్ని తాకట్టు పెట్టడమే అవుతుంది, కోల్పోయేలా చేస్తుంది. మనం ఎంత విలువైన వారిమో తెలుసుకునే శక్తి అనేది ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి. మన పని, మన పట్టుదల, మన లక్ష్య సాధనే మన యొక్క విలువని పెంచుతుంది. అసలు సిసలైన అస్త్రాలు కూడా అవే. ఇక అదే మన జీవితానికి అసలైన అర్థాన్ని కూడా సూచిస్తుంది. ఇక అంగీకారానికి ఆకర్షితులు కాకూడదు. అవును మిత్రమా, అవును. ఎప్పుడైనా సరే బయట ప్రపంచం నుంచి అంగీకారాన్ని కోరడం, అలాగే మన విలువను, మన వ్యక్తిత్వాన్ని బలహీనంగా మార్చేస్తుంది. గుర్తుపెట్టుకో, కొంతమంది మన విజయాన్ని చూసి అసూయపడతారు, నిర్లక్ష్యం చేస్తారు. మరికొందరు అసూయతో ఈర్ష్యపడతారు. ఇంకొందరు ఎంతలే అని తీసిపడేస్తారు, అలక్ష్యం చేస్తారు. కానీ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ సత్యాన్ని సూచిస్తుంది. కానీ ఏమాత్రం కూడా మార్చలేరు కదా. నిజమే, మన జీవితం ఎప్పుడు కూడా మన చేతుల్లోనే ఉండాలి. అది మన విజయాన్ని కూడా మనమే అంగీకరించాలి. ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ధీరత్వంలో ముందుకు సాగాలి. ధీరత్వంలో ముందుకు సాగి మన విలువని అర్థం చేసుకొని వ్యక్తుల గురించి ఆలోచించడం చాలా అంటే చాలా తప్పు. సమయాన్ని వృధా చేసుకోవడం అసలు మంచిది కాదు. సరైన వారి వలన, అభిప్రాయాల వల్ల మన విలువ అనేది మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు. ప్రగతికి ఆటంకం అనేది కలగకూడదు. వారి అవగాహన లేకపోవడమే మనం ఆగిపోవడానికి ముఖ్య కారణం. ప్రతి అడుగులో కూడా మన లక్ష్యాన్ని ఎప్పుడు కూడా వదులుకోకూడదు. మన లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని మన మార్గంలో మనం ధైర్యంగా ముందుకు సాగాలి. అప్పుడే ధైర్యంగా ఉంటే మనకు అంతా కూడా మంచే జరుగుతుంది. మెరుగైన స్నేహితులు నువ్వు ఖచ్చితంగా పొందగలుగుతావు. మన విలువని ఎవరు అర్థం చేసుకొని వ్యక్తులతో పంచుకోకూడదు. ఎవరితో సమయం గడపాలి అన్నది కూడా ముఖ్యమే. మన ఎదుగుదలకు తోడ్పడేటువంటి, మన విజయాలను మెచ్చుకునేటువంటి, మన మార్గాన్ని గౌరవించేవారు ఎప్పుడు కూడా అలాంటి వ్యక్తులతో మన ప్రయాణం అనేది సాగితే ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది మిత్రమా. అవును, నిరుత్సాహపరిస్తే వారికి ఎప్పుడు కూడా దూరంగా ఉంచుకోవడం నేర్చుకోండి. ఇది ఖచ్చితంగా దగ్గర పెట్టుకొని మనం అవస్థపడే కంటే దూరంగా ఉండటమే మంచిది కదా. సమయమే అన్నీ వాళ్ళకి తెలిసేలా చేస్తుంది. కాలం అనేది అందరికీ బుద్ధి చెబుతుంది. కొన్ని నిజాలు ఒక్కసారిగా అర్థం కావు. కొంతమంది మన విలువ అర్థం చేసుకోలేకపోవచ్చు. ఎంతో సమయం పట్టొచ్చు. అది అంచనా వేయలేం కదా. అందుకే ఎవరి విలువ అనేది వారికి ముఖ్యమే. మన సహనం మన కృషికి, మన విజయానికి మనం విలువను అర్థం చేసుకునేలా తప్పకుండా చేస్తాయి. కానీ మనం దాన్ని నిర్ధారించుకోవాలనే ఈ బాధ్యత అనేది మనపై లేదు. మన పని మనం చేస్తూ, మన మార్గంలో మనం వెళ్తూ ఉంటాం. మనం నడుస్తూ ఉంటే మన లక్ష్యాన్ని మనం చేరుకోవడమే మన అసలైన బాధ్యత అవుతుంది. ఇక ఒక్కసారి ఆలోచించండి. జీవితంలో మన విలువను ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవటానికి అసలు అంచనాలు పెట్టుకోవడం తగని పని. మన విలువని తెలుసుకోవాల్సిన అవసరం అనేది, బాధ్యత అనేది కేవలం మనది మాత్రమే అవుతుంది. కాబట్టి ధైర్యంగా, స్థిరంగా, నమ్మకంగా ఉండండి.
వెనుకడుగు వేయొద్దు. ఎవరు గుర్తించకపోయినా మన జీవిత ప్రయాణం మన కృషి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన లక్ష్యం మన జీవితానికి అసలైన అర్థాన్ని ఇస్తుంది మిత్రమా. ఇక ముఖ్యంగా మీరు విలువైన వారు, మీ ఆలోచనలు విలువైనవి, మీ ప్రయాణం కూడా అర్థవంతమైనది. అందువల్ల మీరు చేయవలసింది ఎప్పుడు కూడా మీ విలువను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అస్సలు వదలకూడదు. ధైర్యంగా ముందుకు సాగండి. ఖచ్చితంగా మీకంటూ ఒక రోజును కాలం నిర్ణయించే ఉంటుంది కదా. అందుకే ఓపికతో ఉండండి. మన జీవితం అనేది పూర్తి అనుభవాలతో నిండిపోతుంది. ఇక మనం చేయవలసింది అందులో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఎవరి పైనైనా సరే మరీ ఎక్కువగా నమ్మకం అనేది పెట్టుకోకూడదు. అది చాలా ప్రమాదకరం. మన మనసు, మన లక్ష్యాలు, మన బలహీనతలు ఇవి ఎప్పుడు కూడా మన మధ్య ఉండాలి. మనకే సరిగ్గా అర్థం కావడం చాలా అవసరం. మన జీవితాన్ని మనమే స్వయంగా నడిపించుకోవాలి. అంతేకాని ఎవరైనా వచ్చి మన బాధ్యతలు తీసుకుంటారని ఆశించడం మాత్రం చాలా తప్పు. అది మీ మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకని ఎక్కువగా నమ్మకం మంచిది కాదు అంటే, ఒకరిపైన ఒక నమ్మకం అనేది పెట్టుకొని అది మనకు అవసరం కానప్పుడు అది చాలా బాధనిస్తుంది. మన మానవ స్వభావం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు, మారుతూ ఉంటుంది. సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఒకప్పుడు నువ్వు బాగా నచ్చావు, కానీ ఇప్పుడు లోపాలు వెతుకుతూ ఉంటారు. మనకు నచ్చిన వాళ్ళు చెప్పారంటే మనమే మారలేమేమో అనుకుంటాం, కానీ వాళ్ళకి ఇలా నచ్చలేదని అలా మారుతావు చెప్పండి? మన ఇష్టం మంది. అలా కూడా నచ్చకపోతే మళ్ళీ మారుతావా చెప్పండి? రాముడు ఒకప్పుడు మంచి, ఇప్పుడేం కాదులే అని చాలామంది అంటూ ఉంటారు. అంటే మంచివాడు కాకపోతాడా? ఆలోచించు. వారు మారిపోయారు, కానీ వారి ఆలోచనలు అక్కడే ఆగిపోవద్దు. ప్రస్తుత కాలం ఇద్దరు కూడా జాబ్ చేస్తూ ఉంటారు భార్యాభర్తలు. తన భార్యని ఎవ్వరు కూడా చిన్నచూపు చూడకూడదని భర్తకి హై బ్రాండ్ కొనిపెడుతుంటారు. ఆలోచన మంచిదే కాదన్ను, కానీ అవసరానికి మించి జల్సాలు అలవాట్లు చేస్తే కష్టపడటం మానేసి నీ మీద ఆధారపడడం మొదలు పెడతారు. కాబట్టి జాగ్రత్త. ఒక రకంగా బాధ్యత అనేది తెలిసి సోమర్లా మారిపోతారు. అందుకే పరాయి వారికి అలవాటు పడ్డా దానికి బాధ్యత లేని మగాన్ని భరించడం అంత తేలికేమీ కాదు. మీరేమంటారు చెప్పండి? నిజమే కదా? నేను చెప్పిన దాంట్లో ఎంతో కొంత నిజం ఉంది కదా. ఒప్పుకోవాల్సిందే. ఇంట్లో పని చేయడం భర్తకి బానిసత్వం అనుకుంటే, తన సంపాదనలో భర్తకు హక్కు ఎక్కడ సంపాదించనివ్వడమే చాలా ఎక్కువ అని భర్త అనుకుంటే, భర్త పంచే ప్రేమని విలువ కట్టగలరా? కొన్ని ప్రశ్నలకు సమాధానం ప్రేమ మాత్రమే అని చెప్పగలం. అది తెలుసుకుంటే బంధం శాశ్వతంగా నిలబడుతుంది. కాదు అనుకుంటే ఆలోచించి అడిగేసి, ఆవేశంగా నువ్వు అడిగేసినా జరిగేదే జరుగుతుంది. అంతే కదా. కానీ ఆలోచించి చేసిన వాడికి పశ్చాత్తాపం ఉండదు. ఆవేశంతో చేసిన వాడికి జీవిత కాలం కూడా పశ్చాత్తాపం తప్పదు. ఇది నిజమే కదా మిత్రమా. ఆలోచించడం మీకే అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే భర్త మాట విన్నాడంటే చేతగాని వాడు. తనకి ఇష్టమైనట్టు ప్రేమిస్తాడు. మా వాడికి ఏ మందు పెట్టిందో 10 మందిలో కోపడితే వాడు ఇచ్చిన ఆలుసే అంతా అంటారు. భార్య ఇలానే ఉండాలి, భర్త ఇలానే ఉండాలి అని ఏ రాజ్యాంగంలో కూడా రాయలేదు. 7 అడుగులు వేసి నీ వెంట వచ్చిన అమ్మాయిని వెనక్కి వేసుకొని వస్తే తప్పేంటి చెప్పండి? ఎలా ఉన్న వాళ్ళు అన్యోన్యంగా ఉన్నారా లేదా అని చూడాలి. అంతేకాని నీ వెనుక వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వెనుక నువ్వు ఉన్నావని జడ్జి చేయాల్సిన పని లేదు. భర్తకు తగ్గ భార్య, భార్యకు తగ్గ భర్త, కాపురం వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది. మధ్యలో మీ పనికిరాని ఆలోచనలు ఏంటి చెప్పండి? పనికిరాని మాటలు ఏంటి? ఒక్కసారి ఆలోచించండి మిత్రమా, మీకే అర్థమవుతుంది. ఇందులో అర్థం పరమార్థం అంతా మీకే తెలుస్తుంది. భార్యాభర్తలు అనేవాళ్ళు ఒకరికొకరు అన్యోన్యంగా ఉంటే చాలు, వారి జీవితం వాళ్ళు సుఖంగా అన్యోన్యంగా జీవిస్తారు. విన్నారు కదా అండి. ఎవరిని పట్టించుకోకుండా బతకడం నేర్చుకుంటే జీవితంలో సంతోషంగా ఉండొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.